ఎన్టీఆర్ కృష్ణ 12వ చిత్రం అసాధ్యుడు కథకు అనుగుణంగా కొద్దిసేపు సీతారామరాజు కనిపించాల్సి వచ్చింది. ఎప్పుడైతే కృష్ణ సీతారామరాజు గెటప్ వేసుకున్నారో అప్పుడే ఆ విప్లవ యోధుడిపై సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే అప్పుడప్పుడే కృష్ణ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్న టైం అది. హీరోగానే అక్కినేని నాగేశ్వరరావుతో అల్లూరి బయోపిక్ తెరకెక్కించాలని తాతినేని ప్రకాష్ రావు ప్రయత్నాలు చేశారు. కానీ అవి నెరవేరలేదు. నటరత్న ఎన్టీఆర్కి కూడా ఇదే ఆలోచన వచ్చింది. నాటక రచయిత పడాల రామారావుని పిలిపించి సీతారామరాజు కథ రెడీ చేయమని ఎన్టీఆర్ అడిగారు. అయితే ఎందుకో ఎన్టీఆర్ కూడా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దేవదాసు నిర్మాత డిఎల్ నారాయణ శోభన్ బాబుతో అల్లూరి సినిమా తీయాలని భావించారు. కానీ అది కూడా ఆగిపోయింది. కృష్ణ ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. తన మనసులోని కోరిక మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. కొన్నేళ్ల తర్వాత ఆ సమయం రానే వచ్చింది. త్రిపురనేని మహారథితో సీతారామరాజు స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. అయితే మహారథి అప్పట్లో బిజీ రైటర్. సీతారామరాజు స్క్రిప్ట్ కోసం తన చేతి దాకా వచ్చిన సినిమాలన్నిటినీ కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అల్లూరి లైఫ్ స్టోరీ అంటే ఎంతో రీసెర్చ్ చేయాలి. ఆ యోధుని చరిత్రను పరిశోధించి పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేశారు త్రిపురనేని మహారథి. 1973 డిసెంబర్ 12న సీతారామరాజు షూటింగ్ ప్రారంభమైంది.